బేతాళ కథలు. అల్పులు అధికులు. పాంచాలానికి దక్షిణ సరిహద్దు సమీపంలోని విశాలమైన ఒక కొండ కనుమలో బుడత మనుషుల రాజ్యం ఒకటి ఉండేది. వాళ్ళు కావడానికి మనుషులే అయినా మామూలు మనుషున చిటికెన వేలంత ప్రమాణంలో ఉండేవారు. అయినా బుడతరాజు తక్కువ వాడేమీ కాదు. అతనికి అనేక మంది సామంతులు, మంత్రులు, బలగము, ఆస్థాన కవులు, మల్లులు, వందిమాగధులు ఉండేవారు. ఒక సందర్భంలో ఈ బుడతరాజు ఒక బ్రహ్మాండమైన విందు ఏర్పాటు చేసి తన కింద ఉన్న ప్రముఖులనందరినీ ఆహ్వానించాడు. వందిమాగధులు స్తోత్ర పాఠాలు చేశారు, గాయకులు పాటలు పాడారు, మల్లులు మిడతలు మొదలుగా గల మృగాలతో పోరాడి వాటిని చంపేశారు. తన వైభవం అంతా కళ్ళెదుట ప్రత్యక్షంగా కనిపిస్తుంటే బుడతరాజుకు ఆనంద పారవస్యం వచ్చేసింది. ఆ పారవస్యంలో అతను లేచి నిలబడి, ఇక్కడ చేరిన మీలో ఎవరైనా నాకన్నా గొప్ప రాజును చూశారా అని అడిగాడు. లేదు లేదు అని బుడతలంతా ఏకకంఠంగా జవాబు చెప్పారు. కానీ మరుక్షణమే ఎవరో విరగబడి నవ్వుతూ ఉండడం బుడతరాజు చెవిన పడింది. ఆ నవ్వుతున్నది తన ఆస్థాన కవే. బుడతరాజు కవి నవ్వుకు కారణం అడిగాడు. నవ్వక ఏం చేయను? మనకు 1 యోజనం లోపు దూరంలో ఒక జాతి మనుషులు ఉన్నారు. అలాంటి మనిషి గట్టిగా కాలితో నేలను తన్నాడంటే మనమంతా కుర్చీల మీద నుంచి కింద పడి భయంతో ప్రాణాలు విడిచేస్తాం అన్నాడు కవి. ఈ ద్రోహిని వెంటనే పట్టుకుని చీకటి కొట్టులో పెట్టండి అన్నాడు రాజు. మహారాజా, తొందరపడవద్దు. నాకు 1 నెల రోజులు వ్యవధి ఇచ్చినట్లయితే నేను చెప్పిన మాటల్లోని నిజం కొంతవరకైనా రుజువు చేసుకుంటాను అన్నాడు కవి. సరే, వ్యవధి ఇస్తున్నాను. కానీ వ్యవధిలోపుగా నీ మాట రుజువు చేసుకోలేకపోతివా? నీకు చీకటి కొట్టు తప్పదు మరి అన్నాడు బుడతరాజు. బుడత కవి ఇంటికి వెళ్ళి ప్రయాణ సన్నాహం అంతా చేసుకుని వెంటనే పాంచాల రాజధానికి బయలుదేరాడు. అతను ఎక్కడ ఆగకుండా 1 వారం రోజులు ప్రయాణం చేసి రాజధానికి వచ్చి ద్వారపాలకుడి పాదాల దగ్గర నిలబడి గట్టిగా కేకలు పెట్టాడు. ద్వారపాలకుడి కిందికి చూసి తన మడమలంత ఎత్తున విచిత్ర ప్రాణిని చూసి మనిషేనని గుర్తించి ఆ సంగతి రాజుగారికి విన్నవించాడు. ఎవరో బుడత మనిషి వచ్చాడని విని పాంచాల రాజు, ఆ బుడత మన కుబ్జుడంత ఉంటాడా అని అడిగాడు. లేదు మహారాజా, ఈ బుడత మన కుబ్జుడి అరచేతి మీద హాయిగా నిలబడగలడు అన్నాడు ద్వారపాలకుడు. ఈ మాట విని రాజ్యసభలో వారంతా విరగబడి నవ్వారు. అంత బుల్లి మనిషిని కళ్ళారా చూడాలన్న ఉద్దేశంతో సభలోని వాళ్ళంతా ద్వారం వద్దకు పరిగెత్తి వచ్చి బుడత కవి చుట్టూ మూగారు. రాక్షస బాబుల్లారా, కొంచెం దూరంగా ఉండండి. మీ ఊపిరికి నేను నిలవలేకుండా ఉన్నాను. నేను మీ రాజుగారిని చూడవచ్చాను. ఆ చిన్న రాక్షస ఆయన నన్ను రాజుగారి దగ్గరకు తీసుకుపోతాడేమో అన్నాడు బుడత కవి కుబ్జుడిని చూసి. కుబ్జుడు దగ్గరగా వచ్చి బుడత కవిని జాగ్రత్తగా భూమి మీద నుంచి ఎత్తి తన అరచేతిలో నిలబెట్టుకుని రాజు దగ్గరికి తీసుకుపోయాడు. బుడత కవిని చూసి రాజు చాలా ముచ్చటపడ్డాడు. బుడత కవి రాజుకు తమ బుడత ప్రపంచం గురించి ఎన్నో వింతలు చెప్పి తన కవితాశక్తి కూడా ప్రదర్శించాడు. రాజ్యసభలో వాళ్ళంతా అతని కవిత్వాన్ని మెచ్చుకున్నారు. బుడత కవి, నువ్వు 3 రోజుల పాటు మా అతిథిగా ఉండి మరీ వెళ్ళాలి అన్నాడు రాజు. మహారాజా, మీ కుబ్జుని మా లోకానికి అతిథిగా పంపే పక్షంలో అలాగే మీ ఆతిథ్యం స్వీకరిస్తాను అన్నాడు బుడత కవి. రాజు సరే అన్నాడు. 3 రోజులు 3 యుగాలుగా గడిపి బుడత కవి కుబ్జుడిని వెంటబెట్టుకుని తమ లోకానికి బయలుదేరాడు. ఈసారి బుడత కవికి ప్రయాణం సుఖంగాను శీఘ్రంగాను సాగింది. ఎందుకంటే అతను కుబ్జుడి తలపాగాలో కూర్చొని దారి చెబుతూ వచ్చాడు. 1 జాము లోపల వాళ్ళిద్దరూ బుడతలోకానికి చేరుకున్నారు. కుబ్జుడిని అంత దూరంలోనే చూసి అమ్మో రాక్షసి అంటూ బుడతల హాహాకారాలు చేశారు. బుడత కవి రాక్షసుడిని వెంట పెట్టుకొస్తున్నాడన్న వార్త బుడతరాజుకు చేరింది. రాజు బుడత కవిని పిలిపించి, ఎక్కడికి వెళ్ళి వచ్చావు? మనల్ని చంపుకు తినడానికి రాక్షసుడిని ఎవరినో వెంట పెట్టుకొచ్చావట, దేనికి అన్నాడు. అతను రాక్షసుడు ఎందుకైంది? మరగుజ్జు. అతని కన్నా 4 గింతలు ఎత్తుండే మనుషులున్నారు అన్నాడు బుడత కవి. బుడతరాజు కుబ్జుడి ఎత్తు లావు చూసి నిర్ఘాంతపోయాడు. ఇంతకన్నా కూడా పెద్ద మనుషులుంటారంటే ఆయనకు నమ్మకం కలగలేదు. అసలు మనుషులను చూడాలంటే మీరు ఈ కుబ్జుడుండే దేశానికి వెళ్ళిరండి అన్నాడు బుడత కవి. కొద్ది రోజులు పోయాక బుడతరాజు ఎవరితోనూ చెప్పకుండా మనుషులను చూద్దామనే ఉద్దేశంతో గుర్రాన్నెక్కి పాంచాల రాజధానికి బయలుదేరి వెళ్ళాడు. ఆయన రాజభవనానికి చేరేసరికి రాత్రి అయింది. అందరూ నిద్రపోతున్నారు.
బుడతరాజుకు ఆకలి మండిపోతున్నది. ఆయన తలుపుల కిందుగా రాజభవనంలోకి ప్రవేశించి ఆహారం కోసం వెతుక్కుంటూ పాఠశాలకు చేరుకున్నాడు. అక్కడ చిన్న చిన్న పాత్రలు కూడా పెద్ద పెద్ద గంగాళాల్లాగా ఆయనకు తోచాయి. వాటిలో ఒక చిన్న పాత్ర అంచు మీదకి అతి కష్టం మీద ఎక్కి లోపలికి తొంగి చూసేసరికి దాని లోపల నుంచి కమ్మని వాసన వచ్చింది. ఆ పాత్ర అడుగున కొంచెంగా పాయసం ఉన్నది. దాన్ని తిందామనే ఆశతో బుడతరాజు ఆ పాత్రలోకి జారి పాయసంలో నడుములోతుకు కూరుకుపోయి ఎంత ప్రయత్నించినా పైకి రాలేకపోయాడు. మర్నాడు పొద్దున పాకశాలకు చెందిన స్త్రీలు ఆ పాత్రలో ఉన్న బుడతరాజును చూసి వెనుక వచ్చిన బుడతకవే అనుకుని ఆయనను తీసుకుపోయి రాజుగారి ముందుంచారు. కుబ్జుణ్ణి చూసి భయపడిన బుడతరాజుకు అసలు మనుషుల్ని చూడగానే ప్రాణాలు ఎగిరిపోయినంత పనే అయింది. ఆయన పాంచాల రాజును చూస్తూనే కంగారుగా, నన్ను వదిలేయండి, నేను బుడతరాజును, మా దేశంలో నన్ను ఎంతో గౌరవంగా చూస్తారు అని కేకలు పెట్టాడు. పాంచాలరాజు నవ్వి, ఇది మీ దేశం కాదు, నువ్వు మా వద్దకు గౌరవప్రదంగా రాలేదు. నిన్ను మా దాసీలు ఎంగిలి పాత్రలో నుంచి పైకి తీశారు. నేను నిన్ను పోనివ్వను, ఏం చేయగలవు అని ప్రశ్నించాడు. నిజానికి బుడతరాజు ఏమీ చేయలేకపోయాడు. ఆయన పాంచాల రాజుకు బందీగా అయ్యాడని బుడతలకు తెలియడానికి చాలా కాలం పట్టింది. వాళ్ళు బుడతకవిని రాయబారిగా పంపారు. బుడతకవి వచ్చి తమ రాజును ఇచ్చేయమని వినయంగా ప్రార్థించాడు. ఇవ్వకపోతే మీ బుడతలు ఏం చేస్తారు అన్నాడు పాంచాలరాజు. ఏమైనా చెయ్యగలం, మాకు సంఖ్యాబలం ఉన్నది, తర్వాత మీరు పశ్చాత్తాపపడగలరు అన్నాడు బుడతకవి. సరే, మీ శక్తి ఏమిటో చూస్తాను, మీ రాజునిచ్చేదే లేదు అన్నాడు పాంచాలరాజు. ఆ ఏడు పాంచాల దేశంలో ఏ మూల ఏ రైతు ఏ ధాన్యపు మొక్క నాటినా దాన్ని ఎవరో వచ్చి ధ్వంసం చేసిపోయారు. ఆ ఏడు దేశమంతటా కలిపి తూమెడ ధాన్యమైనా పండలేదు. జనం తిండికి లేక చచ్చిపోయారు. దారుణమైన క్షామం ఏర్పడింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకు ఒక సందేహం, ఎవరు అల్పులు ఎవరు అధికులు? వేలడంత లేని బుడతల శక్తి గొప్పదా, మామూలు మానవుల శక్తి గొప్పదా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఏదో ఒక అంశాన్ని ఆధారం చేసుకుని మనం కొందరిని అల్పులని మరికొందరిని అధికులని అనుకుంటాం. కానీ సృష్టిలో అన్ని విధాల అల్పులైన వారు అన్ని విధాల అధికులైన వారు లేరు. దేవతల చేత సైతం ఓడకుండా వరాలు పొందిన రావణుడు కోతుల చేతిలో సర్వనాశనం అయిపోలేదా? అధికుణ్ణని గర్వించిన వాడు ఆ గర్వంతోనే అల్పుడవుతాడు. అన్యాయానికి గురి అయిన అల్పుడు కూడా అధికుడైపోయి అపారమైన శక్తులు పొందగలడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.